గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 20. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. చైతన్యకి ఆఫ్టర్నూన్ నుంచి మనసులో ఏదో చాలా అలజడిగా అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు. అందుకే తన తల్లికి కాల్ చేసి 2-3 టైమ్స్ మాట్లాడాడు. మమ్మీ బాగానే ఉంది అని తెలుసుకున్నాడు. వేదకి కాల్ చేశాడు. కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో వస్తుంది. మధ్యాహ్నం హోమ్‌లో పిల్లలతో యాక్టివిటీస్ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత చూసుకొని ఆన్ చేసుకుంటుంది వేద. కానీ ఇక్కడ చైతన్య మాత్రం తను ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్‌లో వస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉండగా విష్ణు వచ్చి, ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ మనసంతా ఎక్కడో ఉంది. ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదురా, నేను బాగానే ఉన్నాను అన్నాడు చైతు. ఎందుకురా దాస్తావు? ఏదో ఉంది. ఢిల్లీ పిల్ల వచ్చి మాయ చేసిపోయిందా ఏంటి అని నవ్వుతూ అడిగాడు విష్ణు. షాకింగ్గా చూశాడు విష్ణుని. చిచి, అలాంటి విషయం ఏమీ లేదు. తన గురించి నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. నీకెందుకొచ్చిందిరా అలా డౌటు అని అడిగాడు చైతన్య. ఏం లేదు. ఢిల్లీకి పని కట్టుకొని వెళ్ళడం, ఆ తర్వాత ప్రాజెక్ట్‌లో షేరింగ్ ఇవన్నీ చూస్తుంటే అలా అనిపించింది. అందుకే అడిగాను. లైట్ తీసుకో అన్నాడు కూల్‌గా విష్ణు. లేదురా, గీతికను కలవకముందే నా దేవత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా ప్రపంచం మొత్తం మార్చేసింది. ఆమెకు తప్ప నా మనసులో ఇంకొకరికి చోటు లేదు అని ఫస్ట్ టైం వేదని రోడ్డు మీద చూసినది, ఆ తర్వాత జరిగింది అంతా చెప్పేశాడు విష్ణుకి. వావ్, వాట్ ఏ లవ్ స్టోరీ. మీ లవ్ స్టోరీని మూవీగా తీయొచ్చు మామా. అయినా ఈ శశిగాడు కోఆపరేట్ చేస్తాడులే. వాడు మొదటి నుంచి అంతే. నీకు తమ్ముడికి కాదు, పెద్ద భక్తుడు అన్నాడు విష్ణు నవ్వుతూ. 2 డేస్‌లో వాడు కూడా వచ్చేస్తాడు అన్నాడు నవ్వుతూ చైతన్య. ఓకే మామా. నీ దేవతని నువ్వు చాలా మిస్ అవుతున్నావు కదా అడిగాడు విష్ణు. అవును అన్నట్టు తల ఊపాడు చైతన్య. సరే ఇక బయలుదేరు మరి అన్నాడు విష్ణు. అదేంట్రా, కేక్ కటింగ్ అయ్యాక వెళ్తాను, ఇప్పుడెందుకు అని షాకింగ్గా అడిగాడు చైతన్య. వద్దురా, కేక్ కటింగ్ తర్వాత మన వాళ్ళు మందు అంటారు. అది తాగకపోతే ఈ కొడుకులు నిన్ను వదులుతారా అంటూ తన ఫ్రెండ్స్ అందరినీ చూపించాడు. అది నిజమే అనిపించింది చైతన్యకి. ఇక నువ్వు వెళ్ళు. నా కోసం ఇష్టం లేకపోయినా ఇంత దూరం వచ్చావు. అదే చాలు. ఇక బయలుదేరు. సిటీలోకి ఎంట్రీ అవ్వగానే పోలీసులు చెకప్‌లు అవసరమా? నువ్వు ఇప్పుడే బయలుదేరు మామా అన్నాడు విష్ణు. ఓకేరా, థాంక్యూ అన్నాడు చైతన్య. థాంక్స్ ఎందుకు బే, ఫస్ట్ మా సిస్టర్‌ని ఎప్పుడు చూపిస్తావో చెప్పు అన్నాడు నవ్వుతూ విష్ణు. నువ్వు ఎప్పుడు ఆఫీస్‌కు వచ్చినా అప్పుడు చూపిస్తానురా అన్నాడు చైతన్య నవ్వుతూ. అలా కాదు, తొందరగా పెళ్లి చేసుకో, ఇంకా లేట్ చేయకురా బాబు. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే నీ మీద ఫోకస్ అమ్మాయిలకు తగ్గి కాస్త మా పైన పెరిగే ఛాన్స్ ఉంది అంటాడు బాధగా విష్ణు. చైతన్య ఆ మాటకి గట్టిగా నవ్వి, ఓకే మామ, బాధపడకు, తొందరగా చేసుకుంటానులే అన్నాడు. ఓకే మామ, ఆల్ ది బెస్ట్ అన్నాడు విష్ణు. ఇక కాసేపు ఉండి అర్జెంట్ పని ఉంది అని చెప్పి ఫ్రెండ్స్‌తో ఇక బయలుదేరాడు చైతన్య. డ్రైవ్ చేస్తున్నాడు కానీ తన మనసులో ఏదో భయం భయంగానే ఉంది. కానీ అది ఎందుకో చైతన్యకి అర్థం కావడం లేదు. అమ్మా నొప్పి, నొప్పి అంటూ నిర్మలను నిద్రలేపింది వేద. అప్పటికే శరీరం మొత్తం చెమటతో తడిసి ముద్దయింది వేదది. ఏమైందమ్మా, ఏమైంది? ఎక్కడ నొప్పి అంటూ గట్టిగా పట్టుకుంది నిర్మలమ్మ. ఇక్కడ కడుపులో చాలా పెయిన్‌గా ఉంది. భరించలేకపోతున్నా అంటూ అటుపైన మాటలు కూడా రావడం లేదు. కడుపు చేతిలో పట్టుకొని విలవిలలాడుతుంది వేద. ఇప్పుడే వస్తానమ్మా ఆగు అంటూ పరుగునే వెళ్ళి
బాబూరావుని ఇంకో ఇద్దరిని నిద్రలోంచి లేపి తీసుకొచ్చింది. "ఏమైంది వేదమ్మ? కడుపులో నొప్పా? ఎక్కడ తల్లీ?" అంటూ రైట్ సైడ్ చూసి, "కొంచెం ఓర్చుకో అమ్మా, హాస్పిటల్‌కి వెళ్దాం" అంటూ నిర్మల, "నేను కారు తీస్తాను. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్దాం" అన్నాడు బాబూరావు కంగారుగా. "సరే, తొందరగా రా, పిల్ల బాధతో తల్లడిల్లిపోతుంది. ఏం నొప్పో ఏమిటో, టైంకి బాబుగారు కూడా లేరు" అంటూ బద్రీనాథ్‌ని గుర్తుకు చేసుకుంది నిర్మలమ్మ. ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి వేదని బయటికి తీసుకొచ్చారు. తనకి తగ్గిపోతుంది అని ధైర్యం చెప్తూ. ఈ లోపల బాబూరావు కారు తేగానే అందులో తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు. అతను కూడా జూనియర్. వేద కండిషన్ చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత బయటికి వచ్చి, "పేషెంట్‌కి మీరు ఏమవుతారు?" అని అడిగాడు. "అన్నా వదిన అవుతాం" అని చెప్పారు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి. "ఆ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. లేకపోతే ప్రాణాలకి ప్రమాదం" అని చెప్పాడు డాక్టర్. ఆ మాట వినగానే నిర్మల, బాబూరావుకి గుండె ఆగిపోయినంత పని అయింది. ఏంటి ఈ అమ్మాయికి ఇంత సడెన్‌గా ఇంత పెద్ద సమస్య వచ్చింది? అది కూడా బద్రీనాథ్ గారు లేని టైంలో. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది నిర్మలమ్మ. "ఏం కాదు, నువ్వు భయపడకు. అసలు సమస్య ఏంటో అర్థం కావట్లేదు" అంటూ, "పొద్దంతా చక్కగా ఆడిన పిల్లకి ప్రాణాల మీదికి వస్తుందా? అసలెందుకు వచ్చింది?" అని ఆలోచిస్తూ బాబూరావు అప్పుడే ఒక ఫ్లాష్‌లా ఒక ఆలోచన వచ్చింది. "ఏమయ్యో! అసలు ఏమైందో పిల్లకి అడగవా? నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా అవుతుందేమో" అని ఒకటే కంగారు పడిపోతూ అడిగింది నిర్మలమ్మ. వేద అంటే ఆమెకు చాలా మమకారం. "నువ్వు వేద పాప దగ్గర ఉండు. నేనిప్పుడే వస్తాను. కంగారు పడకు" అంటూ ఫోన్ తీసుకొని బయటికి వచ్చేశాడు బాబూరావు. బాబూరావు బయటికి రాగానే కంగారు పడుతూ వేద దగ్గరికి వెళ్ళింది నిర్మలమ్మ. అక్కడికి వెళ్ళేసరికి కడుపు చేతిలో పట్టుకొని అటువైపు తిరిగి పడుకొని ఏడుస్తూ ఉంది వేద. నిర్మలమ్మ వేదని దగ్గరికి తీసుకొని, "ఏం కాదు తల్లి, కాసేపు ఓర్చుకో, తగ్గిపోతుందంట. డాక్టర్‌తో మాట్లాడుతున్నాడు అన్న. ఓర్చుకో తల్లి" అంటూ నచ్చచెబుతూ ఉంది. సరిగ్గా 5 నిమిషాలకు ఒక అంబులెన్స్ వచ్చింది. హాస్పిటల్ ముందు ఆగింది. అందులోంచి ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు బయటికి వచ్చారు. వస్తూనే, "సేవా ట్రస్ట్ నుంచి నివేదానాథ్ అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది. ఎక్కడ?" అని అడిగారు. "సిటీలోనే నంబర్ 1 మాధవి మల్టీ స్పెషల్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే అక్కడ అడ్మిట్ అయింది వీఐపీ అన్నమాట" అని వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకొని, "ఇక్కడ ఉంది సార్, మేడం" అంటూ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెకప్ చేసి, "ఇమ్మీడియేట్‌లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. తొందరగా హాస్పిటల్‌కి మూవ్ చేయండి" అంటూ ఆర్డర్ వేశాడు. ఇక వెంటనే, "ఇక్కడ బాబూరావు, నిర్మలమ్మ ఎవరు?" అని అడిగాడు డాక్టర్. "మీరు అంటే మేము సార్" అని ముందుకు రాగానే, "మీరు కూడా పేషెంట్‌తో రండి" అని చెప్పి చాలా ఫాస్ట్‌గా నివేదని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇక వెంటనే, "ఇక్కడ బాబూరావు, నిర్మలమ్మ ఎవరు?" అని అడిగాడు డాక్టర్. "మీరు అంటే మేము సార్" అని ముందుకు రాగానే, "మీరు కూడా పేషెంట్‌తో రండి" అని చెప్పి చాలా ఫాస్ట్‌గా నివేదని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో అడుగుపెడుతూనే చైతన్య ఎదురు వచ్చాడు. ఆశ్చర్యపోయింది నిర్మలమ్మ. "అంటే ఆయన చైతన్య బాబుకి కాల్ చేశాడా?" అనుకుంటూ. స్ట్రెచర్ పైన నివేదని చూసి షాకయ్యాడు. నొప్పితో తల్లడిల్లిపోతుంది. ఫాస్ట్‌గా లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళతో పాటు చైతన్య కూడా ఫాలో అవుతున్నాడు. చాలా టెన్షన్‌గా ఉంది చైతన్యకి. మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. కానీ వేద నొప్పితో విలవిలలాడుతుంది. అస్సలు మాట వినే స్టేజ్‌లో లేదు. తనని అలా చూసేసరికి చైతన్య కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి. తర్వాత ఏవేవో టెస్టులు చేసి, అపెండిక్స్ ప్రాబ్లమ్, ఇమ్మీడియేట్‌లీ ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పి సంతకాలు తీసుకున్నాడు చైతన్యతో. మొత్తానికి ప్రాబ్లమ్ ఏంటో తెలిసింది అని బయటికి వచ్చిన చైతన్యతో, "ఏమన్నాడు సార్ డాక్టర్" అని అడిగాడు కంగారుగా బాబూరావు ఇంకా నిర్మలమ్మ. "చెప్తాను రండి" అంటూ వెయిటింగ్ రూమ్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి, "వేదకి చిన్న సర్జరీ చేయాలి" అని చెప్పాడు. "ఏంటి సార్, పొద్దున్నుంచి బానే ఉంది వేద పాప. ఇంతలో ఆపరేషన్ ఏంటి?" కంగారుగా అడిగింది నిర్మలమ్మ.
అపెండిక్స్ ప్రాబ్లమ్ అంటే నిన్నటి నుంచి ఏదైనా పెయిన్ కానీ వస్తుందని మీకు చెప్పిందా? అని అడిగాడు. లేదు బాబు మాకేమీ చెప్పలేదు. 2 రోజుల నుంచి మా దగ్గర ఉంటుంది. అంతకుముందు ఏమైనా సుధా అక్కకి కానీ తెలిసి ఉంటుందేమో అంది నిర్మలమ్మ. ఇంతకుముందు అయితే అయ్యుండదు. ఎందుకంటే తను ఆఫీస్‌కి కూడా వస్తుంది కదా! ఇంతకీ డిన్నర్ చేసిందా నైట్? అని అడిగాడు చైతన్య. మధ్యాహ్నమంతా పిల్లలతో ఆడింది. ఆ తర్వాత కాసేపు పడుకుంది. మళ్ళీ సాయంత్రం పిల్లలతో గడిపి తినమంటే ఆకలిగా లేదు, పాలు తాగుతా అంది. అలాగే అని కొన్ని పాలు ఇస్తే తాగి పడుకుంది. సడెన్‌గా 1 గంట తర్వాత ఏడుస్తూ నిద్ర లేచింది. అంతే చెప్పింది నిర్మలమ్మ. వేద పాప ఏడుస్తుంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆ డాక్టర్ ప్రాణాలకే ప్రమాదం అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేశాను సార్ అన్నాడు బాబూరావు. మంచి పని చేశావు బాబూరావు. ఇకపైన ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నువ్వు నాకే కాల్ చేయాలి. అస్సలు మొహమాట పడవద్దు. అర్థమైందా? అన్నాడు చైతన్య. మధ్యాహ్నం నుంచి తన మనసులో అలజడి తనకు ఇప్పుడు అర్థమయింది. వేదకి ఏదో జరుగుతుందని తనకి సిక్స్త్ సెన్స్ ముందే చెప్పింది అని అనుకున్నాడు చైతన్య మనసులో. బాబు ఎంత ఖర్చవుతుందో కొంచెం కనుక్కుంటే నిర్మలమ్మ అంటూ ఉండగా అవును సార్ కొంచెం కనుక్కోండి. రేపొద్దున్నే సార్‌కి ఫోన్ చేస్తాను అన్నాడు బాబూరావు. ఎవరికి కాల్ చేస్తారు? బద్రి అంకుల్? అవసరం లేదు. డబ్బు గురించి మీరు ఆలోచించనవసరమే లేదు. ఇది మన హాస్పిటల్. హోమ్‌లో ఎవరికి హెల్త్ గురించి ఇష్యూ ఉన్నా నాదే రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ విషయం వదిలేసి రిలాక్స్ అవ్వండి. అండ్ అంకుల్‌కి కూడా ఈ విషయం ఇప్పుడే చెప్పకండి. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు హుందాగా చైతన్య. దాంతో ఎంతో టెన్షన్‌లో ఉన్న వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్‌లో ఎన్ని డబ్బులు అవుతాయో అని లోలోపల భయంగా ఉంది వాళ్ళకి. చైతన్య వాళ్ళకు అండగా ఉండేసరికి చాలా రిలీఫ్‌గా ఫీలయ్యారు. ఇక పాప బాగైతే బాగుండును అని దేవునికి వేడుకుంటూ కూర్చున్నారు. చూస్తూ ఉండగా 1½ అవర్ గడిచింది. ఆపరేషన్ థియేటర్ నుంచి వేదని తీసుకొచ్చి ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. వెంటనే డాక్టర్‌ని వెళ్లి కలిసాడు చైతన్య. చాలా మంచి టైంకి తీసుకొచ్చారు. ఇంకొంచెం లేట్ అయ్యుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. మేము సర్జరీ చేసే టైంకి అపెండిక్స్ లూప్ మా హ్యాండ్‌లోనే బ్లాస్ట్ అయింది. అది కొంచెం ఆలస్యమైతే స్టమక్ మొత్తం రియాక్షన్ చూయించేది. తనని అప్పుడు సేవ్ చేయడానికి చాలా టైం పట్టేది. పైగా ఆ అమ్మాయి కూడా చాలా వీక్ కండిషన్‌లో ఉంది. సో, ఇది గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి పేషెంట్ ఔట్ ఆఫ్ డేంజర్. మార్నింగ్ జనరల్‌కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పాడు డాక్టర్. ఇక తను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. డాక్టర్‌కి థాంక్స్ చెప్పి అలాగే నించుని ఉండిపోయాడు చైతన్య. కళ్ళలోంచి వాటర్ జారిపోతున్నాయి. కానీ తనకి తెలియట్లేదు. ఫస్ట్ టైమ్ దేవుడికి థాంక్స్ చెప్పుకున్నాడు. తన వేదని తను కాపాడుకున్నందుకు మనసులోనే. అలా ఆలోచిస్తూ ముందుకు కదిలాడు. ఐసీయూలోకి వెళ్లి తనని చూశాడు. మత్తులో పడుకొని ఉంది వేద. తన చెయ్యి అందుకొని గట్టిగా పట్టుకున్నాను. సారీరా! ఇకపైన నిన్ను నిర్లక్ష్యం చెయ్యను అన్నాడు చైతు. వేద పడుకొని ఉన్న ఆమె కంటి చివరి నుంచి కన్నీటి బిందువులు కారుతున్నాయి. చైతన్య తన బొటనవేలితో ఆ కన్నీరుని తుడిచాడు. ఎందుకురా ఏడుస్తున్నావు? నిన్ను వదిలేసి వెళ్ళానని అనుకున్నావా? సారీ బంగారం. నన్ను క్షమించు. ఇకపైన నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను వేద. ఒకవేళ వెళ్ళినా నువ్వు నాతో పాటు రావాల్సిందే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు చైతన్య. వేద నువ్వు తొందరగా బాగైపో. నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నాను అంటూ వేద చెయ్యిని తన పెదాలతో ప్రెస్ చేశాడు చైతన్య. సార్ ఐసీయూలో నాట్ అలాట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పేషెంట్‌కి అంటూ భయపడుతూనే సిస్టర్ వెనక నుంచి చెప్తుంది. ఓకే. ఐ విల్ గో అంటూ ఇంకాసేపు వేదని చూసి బయటికి వచ్చేశాడు చైతన్య. మార్నింగ్ 7:30 ఇంటికి వెళ్ళాడు. వేదకి 11కి తర్వాతే స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పడంతో మాధవి అప్పుడే పూజ చేసుకొని బయటికి వచ్చింది. కన్నా నైటు వచ్చావంట?
మళ్ళీ అర్ధరాత్రి ఎక్కడికెళ్ళావు? ఆఫీస్‌లో ఏదైనా అర్జెంట్ వర్కా? అని అడిగింది. లేదు మా అంటూ సోఫాలో కూర్చున్నాడు. మరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? కంగారుగా అడిగింది. చైతన్య ఇంటికి వచ్చేసరికి 11:30 అయ్యింది. గంగకి కాల్ చేస్తే డోర్ తీసింది. అప్పటికి మాధవి పడుకొని ఉంది అని చెప్పింది గంగ. తల్లిని అలా చూసేసరికి చైతన్యకి ఏదోలా అనిపించింది. ఇంకా ఎమోషనల్ ఫీల్ అవుతూనే ఉన్నాడు. అలాగే గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఎందుకు ఇలా హగ్ చేసుకున్నాడు అని షాక్‌తో కొడుకు వెన్ను నిమురుతూ, "ఏమైంది నాన్న? ఎందుకిలా ఉన్నావు? నాకు చెప్పు. నీ ప్రాబ్లమ్ ఏంటో?" అని అడిగింది. కళ్ళల్లోకి వచ్చిన కన్నీళ్లను బలవంతంగా అదుపు చేసుకుంటూ ఎటో చూస్తూ, "అంతా బానే ఉంది ఆఫీస్‌లో కూడా" అన్నాడు చైతన్య. "మరి అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పు నాన్న. నాకు చెప్పకూడదా? నువ్విలా ఉంటే నాకేం బాగోదు కన్నా" అంటూ బాధపడింది మాధవి. "చెప్తా ఇలా కూర్చో" అంటూ పక్కన కూర్చోబెట్టుకొని, "నివేదకు నిన్న నైట్ స్టమక్ పెయిన్ వచ్చిందంట సడెన్‌గా. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు బాబూరావు వాళ్ళు. ఆపరేషన్ చేయాలన్నారంట. బాబూరావు నాకు కాల్ చేశాడు. మొన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. అపెండిక్స్ అని చెప్పారు. నైట్ ఆపరేషన్ కూడా జరిగింది. అక్కడే ఉన్నా టైంకి బద్రీనాథ్, సుధారాణి గారు లేరు కదా! ఆ అమ్మాయిని అలా చూసేసరికి నాకు చాలా బాధనిపించింది మమ్మీ" అన్నాడు చైతన్య. "అవునా? అయ్యో! ఇదంతా జరిగిందా? పాపం ఇప్పుడెలా ఉంది తనకి? బాగుందా? డాక్టర్లేమన్నారు?" అని కంగారుగా అడిగింది మాధవి. "ఔట్ ఆఫ్ డేంజర్ మామ్. 10 మినిట్స్ లేట్ అయితే ఇంకాస్త డేంజర్ అయ్యేదంట. లక్కీ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. జనరల్‌కి షిఫ్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు డ్యూటీ నర్స్ వచ్చి ఇంకా తను స్పృహలోకి రాలేదు" అంటూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చైతన్య. "సరే కన్నా కాసేపు రెస్ట్ తీసుకో. టిఫిన్ చేయగానే నీతో పాటు నేను వస్తాను. తనని చూడాలని ఉంది. ఇప్పుడు హాస్పిటల్‌లో తనతో ఎవరు ఉన్నారు?" అటుపై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది మాధవి. ఏడ్చేసింది. "మా తను బాగానే ఉంది. ఎందుకేడుస్తున్నావ్? ఊరుకో. బాబూరావు, నిర్మలమ్మ ఉన్నారు. ఒంటరిగా ఏమీ లేదు. మనం వెళ్దాం. ఓకేనా? ఏడవకు" అంటూ తల్లికి నచ్చజెప్పాడు. "లేదు కన్నా వెళ్ళే ముందు బద్రీనాథ్ అన్నయ్య నాకు చెప్పాడు కాస్త వేదని కనిపెట్టుకొని ఉండమని. నేనే తప్పు చేశానేమో" అంది మాధవి. ఆ మాట వినగానే చైతన్యకి నవ్వొచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే, ఆ ప్రేమించిన వాళ్ళకు ఏదైనా జరిగితే దానికి కారణం మనమే అనుకుంటామేమో. అందులో మన తప్పే ఉందేమో అనుకుంటామేమో. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా కష్టమొస్తే ముందుగా బాధపడేది మనమే కాబట్టి. ఇలా ఆలోచిస్తూ, "మా నిన్ను నువ్వెందుకు నిందించుకుంటున్నావు? తను బాగానే ఉంది. సరే వెళ్దాం" అని మరొకసారి తల్లికి నచ్చజెప్పి పైకి వెళ్ళాడు చైతన్య ఫ్రెష్ అవ్వడానికి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.